సోనీ వస్తుంది, సోనీతో కలిసి వెళ్దాం. 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 సరే. అవును సోనీ, నువ్వు ముస్లిం కదా, ఒక్కరోజు కూడా నేను బుర్కాలో చూడలేదు. అయినా నువ్వు ఎందుకు వేసుకోవు అసలు? అదా, బురకా వేసుకుంటే ఒళ్ళంతా చెమట పట్టుద్ది, చిరాగ్గా ఉంటది, అందుకే నేను వేసుకోను హరిణి. అయినా కూడా మీ ఖురాన్లో పరాయి వ్యక్తి చూపు పడకూడదని కదా బుర్కా వేసుకునేది. మీ వాళ్ళు ఎవరేమనరా? వాళ్ళు అలాగంటనే ఉంటారు. అయినా ఇంత రెడీ అయ్యేది ఎందుకు? జనాలు చూడ్డానికే కదా, వాళ్ళు అలాగే అంటారు లేరా. సరే ఒకసారి. అమ్మ చిట్టి డబ్బులు తీసుకురమ్మనింది, నేను ఇప్పుడే వెళ్ళేసి వస్తాను, ఇక్కడే వెయిట్ చేస్తుండో. సరే వెళ్ళరా. బా ఇక్కడ కత్తిలా ఉంది. దీని డ్రెస్సు నా బైక్ మీద అనమాలు ఖాళీ ఉంది, వస్తావా? ఇదేంటి ఇంకా రాలేదు, వస్తే బాగుండు. వెళ్దామా? పారిపోయాడు. ఎవరే వాడు? ఏమో హరిణి, నాకు తెలీదు. అందంగా ఉన్నావని చేయి పట్టుకుని తప్పుగా ప్రవర్తించాడు హరిణి. అందుకనే మీ పెద్దవాళ్ళు చెప్పినట్టు బూర్కా అయినా వేసుకోవాలి, లేదా కనీసం స్కార్ఫ్ అయినా కట్టుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సోనీ, నిన్ను మొహం దాచుకోమని చెప్పడం లేదు, కనీసం మన సేఫ్టీ కోసమైనా కట్టుకోమని చెప్తున్నాను. సరే హరిణి, ఇప్పటి నుంచి వేసుకుంటాను. పద.